నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25వ తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు ఈ కొత్త సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి విషయాల్లో అసలు జాగ్రత్తగా ఉండాలంటారు? మకర రాశి వారికమ్మా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అష్టమంలో కేతువు ఉన్నాడు. నవంబర్ 25వ తేదీ వరకు కూడా సూసైడ్ చేసుకుంటే బావుండు, హ్మ్. చచ్చిపోతే బావుండు, పెళ్ళాం రోజు కొడతా ఉంటది. అందువలన చిన్న చిన్న ఆటిలకి కూడా చనిపోతే బావుండు అని డిప్రెషన్‌ని తీసుకొస్తాడు అష్టమ కేతువు. మరణతుల్యమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ధైర్యంగా ఉండాలి. ఒంటరిగా ఉండకూడదు. 10 మందితో తిరగాల. డ్యూటీ చేసుకోవాల. భార్యాభర్తల మధ్య గొడవ తీవ్ర స్థాయిలో ఉంది. కోర్టులకెళ్ళిపోయారు. భార్య కాంప్రమైజ్ అవుతున్నా, నేను కాంప్రమైజ్ అవ్వను అంటున్నారు. అలాగే మామగారి మీద కేసుతో, కోపంతో పెళ్ళాన్ని వదిలేశారు. ఆ భార్య పోనీ ఆమె వదిలేస్తుందా అంటే వదలను. నిన్ను వదల జేజమ్మ, నిన్ను వదల బొమ్మాళి అన్నట్టు వాడినే పట్టుకొని వాడిని తిప్పలు పెడుతున్నారు మకర రాశి వాళ్ళు. హ్మ్. అలాగే కొంతమంది విషయంలో మాత్రం ఉద్యోగాల రీత్యా భార్యాభర్తలు భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు వేరే వేరే ఊర్లో చేయడం. ఏదో మొత్తం మీద మాత్రము ఈ రకంగా భార్యాభర్తల మధ్య సంసారాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే స్థలాలు కొంటారు. ఆల్రెడీ ఇల్లులు కొని పడేశారు. ఈఎంఐలు కట్టేస్తున్నారు. కొంచెం కష్టంగా ఉన్నాయి. ఎలాగోలా బండి లాక్కొస్తున్నారు. బుధాదిత్య యోగం వచ్చేసింది. వాహన యోగం వచ్చేసింది. వాహనాలు కొన్నారు. అండ్ ఈ మూర్ఖంగా తయారైపోతారు. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలొచ్చేస్తాయి. హ్మ్. తాగుబోతులైపోవడానికి అవకాశాలున్నాయి. చెడ్డవాళ్ళతో కనుక దోస్తానం చేస్తే. ఎందుకంటే రాహువు నోటి స్థానంలో ఉన్నాడు. సోదరులు డెవలప్‌మెంట్ అయిపోతారు. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అన్నదమ్ములకి అందరికీ వీళ్ళు సహాయం చేస్తారు. అన్నదమ్ములు డెవలప్ అయిపోతారు. అక్కా చెల్లెళ్ళు డెవలప్ అయిపోతారు. కానీ కృతజ్ఞత ఉండదు. కాబట్టి వీళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కసారి అరే! నన్ను ఎదిరిస్తున్నారే అని బాధపడతారు పాపం. దాని నుంచి డిప్రెషన్ కూడా అష్టమకేతువు లాక్కెళ్ళిపోతాడు. కాబట్టి ఏ విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకుండా కనుక ముందుకు వెళ్ళిపోతే సవ్యంగా ఇబ్బంది. ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేతే డమాలైపోవడానికి అవకాశాలుంటాయి. శత్రువుల పీడ విరగ్గొట్టేస్తారు శత్రువుల్ని. ముందుకు దూసుకెళ్ళిపోతా ఉంటారు. హ్మ్. ఉద్యోగం చేసే చోట బ్రహ్మాండంగా కోఆపరేషన్ ఎవ్రీథింగ్ సక్సెస్‌ఫుల్‌గా చూస్తారు. సినిమాలు బాగా చూస్తారు 2026 సంవత్సరంలో. అలాగే కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు.
కొత్త బంగారాలు కొనుక్కుంటారు. ఈ విధంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో మకర రాశి వారంతా కూడా మొత్తం బావుంది. సకల సదుపాయాలతో, అంతా కూడా సకల సౌకర్యాలతో ఆనందంగా, బ్రహ్మాండంగా ఉంటారు. ఒక్క భార్యాభర్తల మధ్య కోర్ట్ ఫైటింగులు తప్ప. వీళ్ళకి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందంటారు? కొన్ని పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్‌లో పర్వాలేదు గానీ, కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి అవి. మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రేట్లు హ్మ్. అవన్నీ పెరుగుతాయి. ఆయిల్ ఫ్యాక్టరీసు, ఇనప ఫ్యాక్టరీసు ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తాగకూడదు. బార్‌ల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎదురుగుండగా మందు కనబడుతుంది గదా అనుకుంటే, మొత్తం తాగేసి పడేస్తే, మొత్తం ఖాళీలు చేసేస్తే లివర్‌లు పాడైపోవడానికి అవకాశాలున్నాయి. హ్మ్. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి లివర్ డిస్‌ఫంక్షన్, లివర్ ఎన్‌లార్జ్‌మెంట్ అంటే లివర్‌లకు సంబంధించినటువంటి రోగాలు రావడానికి అవకాశాలున్నాయి కాబట్టి, జాగ్రత్తగా కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే బావుంటుందమ్మా. గురువుగారు అయితే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? అష్టమ కేతు ఉన్నాడు కదమ్మా! డిప్రెషన్స్‌కి తరచూ గురవుతా ఉంటారు. హ్మ్. అందువలన ఈ కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఉలవ చారుతో పేదవాళ్ళందరికీ అన్నదానం చేయాలి. అలాగే వస్త్రాలు, వస్త్రదానం పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు. గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ గణపతికి పూజ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఉండ్రాళ్ళు, లడ్డు వీటిలతో మనం వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వీళ్ళు అవన్నీ కూడా పేదవాళ్ళకి మనమే తినేయకుండా మొత్తం పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. ఈ రకమైనటువంటి రెమెడీస్ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గరిక గడ్డితో గణేష్ మహారాజుకి మనము దండ వేయడం ద్వారా చాలా బావుంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.